కంపెనీ అనేది మనం వర్క్ చేస్తున్నాం. ఏబిసి కంపెనీలో మనం వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు దీంట్లో ఇంతకు ముందు యూజ్ చేసే అకౌంట్స్ వచ్చేసరికి టాలీ అనుకుందాం. టాలీ అనేది యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు దే వాంట్ టు ప్లాన్ ఏబిసి కంపెనీ. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, సో వాళ్ళ కంపెనీలో ఎస్ఏపిని ఇంట్రడ్యూస్ చేయాలి అని అనుకుంటున్నారు. ఓకే, ఎస్ఏపిని ఇంట్రడ్యూస్ చేయాలి అని అనుకుంటున్నారు. సో ఇప్పుడు ఆ ఎస్ఏపి ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటే ఫస్ట్ చేసే పని ఏంటి, ద ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఐ విల్ టెల్ యూ. సో ఏబిసి కంపెనీ will buy SAP access from SAP India. Okay, so SAP software ni పర్చేస్ చేస్తుంది. కైండ్ ఆఫ్ రెంటే అని అనుకోండి. పర్చేస్ చేయడం అంటే కంప్లీట్ గా ఏదో సేల్ చేయడం అని కాదు. సో ఆ ఎస్ఏపిని యూజ్ చేయడానికి ఆబ్వియస్లీ వన్ కైండ్ ఆఫ్ యాక్సెస్ తీసుకోవాలి కదా. సో ఎస్ఏపి ఇండియా కంపెనీ నుంచి సర్వర్ అనేది ఆ ఎస్ఏపి అనేది యాక్సెస్ కోసం పర్చేస్ చేస్తుంది. వన్ కైండ్ ఆఫ్ పర్చేస్ చేస్తే ఇప్పుడు దీన్ని పర్చేస్ చేసినంత మాత్రాన ఏబిసి కంపెనీ మొత్తం వాళ్ళ కంపెనీలో దాన్ని కాన్ఫిగరేషన్ చేసేయలేదు. ఎందుకంటే బికాస్ కాన్ఫిగరేషన్ చెయ్యాలి అంటే దానికంటూ వన్ కైండ్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి అది వాళ్ళకి ఐడియా లేదు, ఉండదు. సో సాఫ్ట్వేర్ అనేది ఒకటి పర్చేస్ చేసిన తర్వాత, ఓకే, సాఫ్ట్వేర్ అనేది ఒకటి పర్చేస్ చేసిన తర్వాత దాన్ని కాన్ఫిగరేషన్ చేయడానికి ఇంకొక కంపెనీని కాంటాక్ట్ అవ్వాలి. ఇట్ మే బి వన్ అదర్ సాఫ్ట్వేర్ సర్వీస్ ప్రొవైడ్ చేసే కంపెనీ ఏదైనా ఉంది అని అంటే దాన్ని కాంటాక్ట్ అవుతారు. సో వన్స్ సాఫ్ట్వేర్ తీసుకున్న తర్వాత ఏబిసి విల్ హైర్, జస్ట్ టీసీఎస్ అని అనుకుందాం, విల్ హైర్ టీసీఎస్ కంపెనీ, విల్ హైర్ ఆబ్వియస్లీ విల్ హైర్ అనో లేదంటే విల్ కాంటాక్ట్ TCS company to configure the SAP. Okay, to configure the SAP configuration కోసం టాటా కన్సల్టెన్సీ సర్వీస్ లో ఉన్న వన్ ఆఫ్ ది సర్వీస్ ప్రొవైడర్ ని కాంటాక్ట్ అవుతారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఈ TCS వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ సాఫ్ట్వేర్ ని వాళ్ళకి అనుకూలంగా, అంటే బేస్డ్ ఆన్ వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారంగా ఆ సాఫ్ట్వేర్ ని డిజైన్ చేసిస్తారు. ఓకే, ఆ సాఫ్ట్వేర్ ని డిజైన్ చేసిస్తారు. ఏ విధంగానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ తీసుకుంటారు. ఫినాన్స్ డిపార్ట్మెంట్కే వద్దాం. ఇప్పుడు జిఎల్ అకౌంట్స్ ఇవన్నీ ఉన్నాయా? జిఎల్ అకౌంట్స్ అనేది మనం ఇంతకు ముందు చెప్పుకున్నామా? జిఎల్ అకౌంట్స్ కైండ్ ఆఫ్ రెంట్ ఎంట్రీ ఇలాంటి దానికోసం. సో ఇక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ని అడిగి ఎన్ని జిఎల్ అకౌంట్స్, లైక్ జస్ట్ సింపుల్ గా చెప్తున్నా రఫ్ గా మీకు అర్థం అవ్వడం కోసం, హౌ మెనీ జిఎల్ అకౌంట్స్ వీ నీడ్ టు క్రియేట్. ఓకే, సో ఇప్పుడు ఈ ఫినాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని, అంటే ఈ ఏబిసి టీంలో ఏబిసి కంపెనీలో ఉన్న ఫినాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని టీసీఎస్ కంపెనీ జస్ట్ రఫ్ గా ఏ జిఎల్ అకౌంట్స్ మీకు క్రియేట్ చేయాలి. ఓకే, దాని నేమ్స్ అనేది మాకు ఇవ్వండి అని అంటారు. ఇప్పుడు ఒక 100 నేమ్స్ ఉన్నాయి అనుకోండి, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్, లైబిలిటీ, బేస్డ్ ఆన్ ద నేమ్స్ ని బట్టి వాళ్ళు ఒక లిస్ట్ ఆఫ్ అంటే ఏ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలో వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తే, సో దాన్ని బేస్ చేసుకొని టీసీఎస్ కంపెనీ కాన్ఫిగరేషన్ చేసి జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తుంది. ఓకే, సో ఇది మాత్రమే కాకుండా ఇప్పుడు సేమ్ యాజ్ టాటా గ్రూప్, ఐ మీన్ ఏబిసి కంపెనీ ఉంది. మనకి టాటా గ్రూప్ కి ఏ విధంగా అయితే నెంబర్ ఆఫ్
ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయో, ఏబిసి కంపెనీ కూడా అలానే నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ హైదరాబాద్లో ఒక బ్రాంచ్ అండ్ బెంగళూరులో ఒక బ్రాంచ్. ఓకే, సో ఇప్పుడు ఈ 2 బ్రాంచెస్ కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ ఉన్నాయి అనుకుందాం. జస్ట్ ఎగ్జాంపుల్ ఈ 2 బ్రాంచెస్ ఉన్నాయి అనుకుందాం. హైదరాబాద్లో ఉన్న బ్రాంచ్కి ఒక కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తారు, బెంగళూరులో ఉన్న బ్రాంచ్కి ఇంకొక కంపెనీ కోడ్ అయినా క్రియేట్ చేస్తారు. లేదు అంటే వాళ్ళకి నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటే ఒక్కొక్క కంపెనీకి, లైక్ టాటా మోటార్స్కి ఒక కంపెనీ కోడ్, లేదంటే టాటా స్టీల్కి ఒక కంపెనీ కోడ్. ఇదే విధంగా ఏబిసి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో ఉన్న ఒక్కొక్క టైప్ ఆఫ్ కంపెనీకి ఒక్కొక్క కంపెనీ కోడ్ ఇస్తారు. అర్థమైందా? సో ఇది ఒక ప్రాసెస్ ప్రకారం ఫస్ట్ డీటెయిల్స్ అనేది తీసుకుంటారు. అండ్ ఇంకొక అసైన్మెంట్ ఏంటి అంటే ఫర్ యూ ఫర్ టుమారో, రోడ్ మ్యాప్. ఓకే, అసాప్ రోడ్ మ్యాప్. సో ఇది కూడా తెలుసుకోండి. అసాప్ రోడ్ మ్యాప్. అసాప్ రోడ్ మ్యాప్ అంటే ఏంటంటే ఇది కంప్లీట్ గా సో మనకి అంటే ఒక ఎండ్ యూజర్ కి సంబంధించింది కాదు, ఇది ఒక కన్సల్టెంట్ కి సంబంధించిందే, బట్ స్టిల్ తెలుసుకోండి. ఓకే, సో ఇక్కడ నేను మీకు చెప్పాను కదా, ఏబిసి ఒక సాఫ్ట్వేర్ తీసుకున్న తర్వాత ఇంకొక సాఫ్ట్వేర్ కంపెనీని కాంటాక్ట్ అవుతారు టు ఫిల్ ద కాన్ఫిగరేషన్ అనేది చేయడం కోసం ఇంకొక కంపెనీని హైర్ చేసుకుంటారని నేను మీకు చెప్పాను ఇప్పుడే, అవునా? రైట్. సో ఇప్పుడు ఆ టీసీఎస్ పర్సన్ ఈ సినారియోలో ఏంటి, ఏబిసి అనే కంపెనీ ఒక ఎస్ఏపి సాఫ్ట్వేర్ తీసుకుంది. సో ఆ ఏబిసి తీసుకున్న ఎస్ఏపి సాఫ్ట్వేర్ ని కాన్ఫిగర్ చేయడానికి ఏ కంపెనీని హైర్ చేసుకుంది? టీసీఎస్ ని హైర్ చేసుకుంది. ఇప్పుడు ఈ టీసీఎస్ వాళ్ళు ఒక కాన్ఫిగరేషన్ చెయ్యాలి కదా, అవునా? సో అలాంటి ఒక కాన్ఫిగరేషన్ చెయ్యాలి అంటే డేటా కావాలి కదా. ఎన్ని కంపెనీ కోడ్స్ క్రియేట్ చేయాలి, ఏ కంపెనీ, ఆ కంపెనీ కోడ్స్ అండర్లో ఎన్ని బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేయాలి, ఏ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి, మీకు ఎంతమంది వెండర్స్ ఉన్నారు, ఆ వెండర్స్ లిస్ట్ ఏంటి, అండ్ వాళ్ళ అడ్రస్లు ఏంటి, వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్, అండ్ మీకు ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, ఆ కస్టమర్స్ యొక్క అడ్రస్, అండ్ అదేవిధంగా వాళ్ళ బ్యాంక్ నెంబర్స్. సో ఇవన్నీ కూడా తీసుకొని దెన్ కాన్ఫిగరేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. రైట్. ఇప్పుడు ఆ ప్రాసెస్నే, ఆ డేటా తీసుకొని కాన్ఫిగరేషన్ చేసే ప్రాసెసే అసాప్ రోడ్ మ్యాప్ అంటారు. అర్థమైందా? ఒక కన్సల్టెంట్ ఒక డేటా తీసుకొని అసాప్ రోడ్ మ్యాప్ అంటే ఏంటంటే ఇస్ నథింగ్ బట్ వన్ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ చేసే ప్రాసెస్. అంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ డేటా తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి గో లైవ్ అంటే ప్రొడక్షన్ సర్వర్లో ఎంటర్ అయ్యేంత వరకు జరిగే ప్రాసెసే ఈ అసాప్ రోడ్ మ్యాప్. సో జస్ట్ బ్రౌజ్ చేయండి ఎస్ఏపి అసాప్ రోడ్ మ్యాప్ అని చెప్పి. సో దీని గురించి తెలుసుకోండి, నాకు మండే చెప్పండి. ఓకే ఓకే. సో ఈ విధంగా ఏదైతే ఉందో కాన్ఫిగరేషన్, ఇది వన్ ఆఫ్ ది కంపెనీ చేసేస్తుంది, కాన్ఫిగరేషన్ మొత్తం కూడా చేసేస్తుంది. ఓకే, కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత ఎంట్రీస్ పోస్ట్ చేయాలా లేదా, అంటే జస్ట్ ఎండ్ యూజర్ వర్క్స్ జరుగుతాయా లేదా పోస్టింగ్స్? జరుగుతాయి. సో దీని రిలేటెడ్ కూడా ద హౌ వి నీడ్ టు పోస్ట్ ద డాక్యుమెంట్. సో ఇవి ఈ ఏబిసి టీసీఎస్ కంపెనీకి ఇనీషియల్ అగ్రిమెంట్లోనే వీళ్ళు మేబీ డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, మా ఎంప్లాయీస్కి ఎస్ఏపి అనేది వన్ ఆఫ్ ది న్యూ సాఫ్ట్వేర్, కాబట్టి మీరు కాన్ఫిగరేషన్ ఇవ్వండి, ఎట్ ద సేమ్ టైం ఎండ్ ఆఫ్ ది టైంలో వన్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ కూడా ఇవ్వండి అని చెప్పి సినారియో కూడా ఉంటుంది కొన్ని కంపెనీస్లో. సో ఆబ్వియస్లీ టీసీఎస్ ఏంటి అంటే వాళ్ళు ఒక ట్రైనింగ్ ఇస్తారు అండ్ కాన్ఫిగరేషన్ కూడా చేస్తారు. సో ఇది కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నది. ఇప్పుడు మనం ఎండ్ యూజర్కి వద్దాం. ఇది కన్సల్టెంట్లో హూ ఈస్ క్లయింట్. ఇక్కడ కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఈ సినారియోలో హూ ఈస్ క్లయింట్, ఏబిసి కంపెనీ, హూ ఈస్ సర్వీస్ ప్రొవైడర్, టీసీఎస్ కంపెనీ. టీసీఎస్ కంపెనీ.
సో ఇక్కడ క్లయింట్ వచ్చేసరికి ఏబిసి కంపెనీ, టీసీఎస్ అనేది వన్ కైండ్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడర్, వాళ్ళు కాన్ఫిగరేషన్ చేసి ఇస్తారు. ఓకే, ఇప్పుడు లెట్ us కమ్ ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడదాం. మనకేంటంటే మోస్ట్లీ 2 టైప్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి ఎండ్ యూజర్ కేటగిరీలో. మనం ఆబ్వియస్లీ ద ఇన్ఫర్మేషన్ మనకి ఏదైతే వస్తుందో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వాటిని అనలైజ్ చేసి మనం పోస్ట్ చేసేది కాబట్టి. సో ఇప్పుడు ఈ ఎండ్ యూజర్ యాక్టివిటీ అనేది మనకి మోస్ట్లీ టూ టైప్ ఆఫ్ కంపెనీస్. ఒకటి సేమ్ యాజ్ ఓన్ కంపెనీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కంపెనీ ఏ ఉందనుకుందాం. కంపెనీ ఏ అనేది ఇప్పుడు మనం కంపెనీ ఏలో జాయిన్ అయ్యాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఏ అనే కాదు, మీకు అర్థమయ్యే విధంగా సింపుల్ గా చెప్పాలి అని అంటే వన్ ఆఫ్ ది కంపెనీ చెప్పండి, ఏదైనా ఒక కంపెనీ నేమ్. genpact. ఓకే, genpact అనేది తీసుకుందాం. ఇప్పుడు మీరు genpact లో జాయిన్ అయ్యారు అండ్ మీరు ఏదైతే అకౌంట్స్ ప్రిపేర్ చేస్తున్నారో సో ఆ అకౌంట్స్ genpact కంపెనీకి సంబంధించినవి. అర్థమైందా? మీరు ఏదైతే అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నారో దోస్ అకౌంట్స్ ఈజ్ రిలేటెడ్ టు genpact ఓన్లీ. సో ఇక్కడ ఎవరు, హూ ఇస్ యువర్ క్లయింట్, హూ ఇస్ యువర్ క్లయింట్, హూ ఇస్ genpact. యువర్ సర్వీస్ ప్రొవైడర్? ఈ సినారియోలో మనం జాయిన్ అయింది genpact లో, మనం వర్క్ చేస్తుంది కూడా genpact కోసమే. Yes. అర్థమైందా? మనం జాయిన్ అయింది genpact లో, వర్క్ చేస్తుంది కూడా genpact కోసమే. సో ఇక్కడ క్లయింట్ సర్వీస్ ప్రొవైడర్ ఎన్ని లేదు. సో యు ఆర్ ప్రొవైడింగ్ డైరెక్ట్లీ టు ద genpact, అంతే. సో ఇంకొక సెనారియో చెప్తా, ఐ టెల్ యూ ఇన్ అనదర్ సెనారియో. సో దేర్ ఈస్ ఎ వన్ కంపెనీ, ఇప్పుడు ఈ ఏబిసి కంపెనీ అనేది ఉంది. ఓకే, ఈ ఏబిసి కంపెనీ ఈజ్ లొకేటెడ్ టు, లేదు లొకేటెడ్ అనేది పక్కన పెట్టండి, ఇట్స్ మేబీ లొకేటెడ్ ఇన్ యూకే ఆర్ యుఎస్ అనుకుందాం. సో ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం, ఏదైనా ఏ లొకేషన్ అయినా వదిలేయండి. ఇప్పుడు ఏబిసి కంపెనీ ఆబ్వియస్లీ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకున్నారు, ఇన్స్టాల్ చేయించారు, ఐ మీన్ సాఫ్ట్వేర్ తీసుకున్నారు అండ్ కాన్ఫిగరేషన్ కూడా చేయించుకున్నారు. ఓకే, ఇప్పుడు వీళ్ళు అకౌంట్స్ మెయింటైన్ చేయాలా లేదా? చేయాలి. ఇప్పుడు వీళ్ళు అకౌంట్స్ మెయింటైన్ చేయాలి కాబట్టి వీళ్ళు ఏంటంటే ఏబిసి కంపెనీ, సో ఆల్మోస్ట్ అంటే లైక్ వాళ్ళు పెద్ద ఎంప్లాయీస్ ని మెయింటైన్ చేయడం, ఎంట్రీస్ ప్రాసెస్ చేయడం, ఇదంతా నాకెందుకు తలనొప్పి. సో అకౌంట్స్ మెయింటైన్ చేసేది కూడా నేను ఎవరొకరికి కాంట్రాక్ట్ ఇస్తా, ఎవరో ఒకరితోటి నేను ఒక కాంట్రాక్ట్ తీసుకొని వాళ్ళతోటి వర్క్ చేయించుకుంటా అని అనుకుంటాడు. జస్ట్ అస్యూమ్ దట్. ఇప్పుడు ఇదే ఏబిసి కంపెనీ టీసీఎస్ ని ఎలా అయితే హైర్ చేసుకుందో, ఇన్ ద సేమ్ వే ఏబిసి కంపెనీ హైర్ అ genpact టు ప్రొవైడ్ అకౌంటింగ్ సర్వీసెస్. ఓకే, సో ద వే ఏ విధంగా కాన్ఫిగరేషన్ కోసం ఒక కంపెనీని హైర్ చేసుకుందో, అకౌంట్స్ మెయింటైన్ చేయడానికి కోసం కూడా ఒక కంపెనీని హైర్ చేసుకుంది, అదే genpact. ఓకే, సో ఇది genpact ని హైర్ చేసుకుంది. సో genpact టీము ఆబ్వియస్లీ genpact ని హైర్ చేసుకుంటుంది. సో genpact రెస్పాన్సిబిలిటీ అకౌంట్స్ మెయింటైన్ చేయడం. సో genpact విల్ hire the employees to provide accounting services to ABC company. అయిందా? ఇప్పుడు మీకు అర్థమైందా? మనకి మార్కెట్లో ఏదైనా ఒక కంపెనీలో హైర్ జరుగుతుంది అంటే, రిక్రూట్మెంట్ జరుగుతుంది అని అంటే దాని అర్థం ఏంటి అనేది.
ఒకటి ఇప్పుడు మిమ్మల్ని నార్మల్గా ఇప్పుడు ఒక కంపెనీలో ఇప్పుడు ఒక కంపెనీ మీరే స్టార్ట్ చేశారు. దాంట్లో ఒక 10 మంది ఎంప్లాయీస్ కావాలి. సో 10 మంది జాయిన్ అయ్యారు అని అనుకుందాం. మళ్ళీ మీరు హైర్ చేసుకుంటారా? హ్మ్. ఎస్. హైర్ ఎప్పుడు చేసుకుంటారు? ఎయిదర్ ఆ 10 మందిలో ఒక పర్సన్ లెఫ్ట్ అయినప్పుడు. వేకెన్సీ ఉన్నప్పుడు. అదే ఒక పర్సన్ లెఫ్ట్ అయినప్పుడు. అంతేనా? ఎస్. లేదు అనంటే మీ కంపెనీకి ఇంకో కొత్త ప్రాసెస్ ఏదైనా వచ్చింది. మీరు ఇంకెవరికైనా అకౌంట్స్ ప్రొవైడ్ చేయాలి అన్నప్పుడు, అప్పుడు న్యూ ప్రాజెక్ట్ వచ్చింది అంటే ఆబ్వియస్‌లీ ఆ న్యూ ప్రాజెక్ట్ కోసం ఒక ప్రాజెక్ట్‌కి కావాల్సిన ఎంప్లాయీస్ మీకు 10 మంది. ఆ 10 మంది ఆ ప్రాజెక్ట్‌లో వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు కొత్తగా ఇంకొక ప్రాజెక్ట్ వచ్చింది. సో, ఇప్పుడు ఎంప్లాయీస్ అవసరమా కాదా? ఎస్ సార్. నీడెస్. సో, అప్పుడు వాళ్ళు హైర్ చేసుకుంటారు కొత్త ప్రాజెక్ట్ కోసం. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా ఏబీసీ కంపెనీ సాఫ్ట్‌వేర్ అంతా కూడా కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత సైమల్టేనియస్‌గా అకౌంట్స్ కూడా ప్రొవైడ్ చేయాలి కాబట్టి, అంటే అకౌంట్స్ ఆబ్వియస్‌లీ మెయింటైన్ చేయాలి. అకౌంట్స్ మెయింటైన్ చేయడం కోసమే ఈ ఎస్ఏపీ సాఫ్ట్‌వేర్ తీసుకున్నారు. సో, ఇప్పుడు వీళ్ళేంటి మళ్ళీ నేను అకౌంట్స్ మెయింటైన్ చేయడం, ఈ ఎంప్లాయీ రిక్రూట్‌మెంటు అది ఇది నాకీ తలనొప్పొద్దు. నేను ఇది ఎవరో ఒకరికి ఇచ్చేస్తా. ఓకే. సో, ఇది ఎవరో ఒకరికి ఇచ్చేస్తాను. వాళ్ళే అకౌంట్స్ ప్రొవైడ్ చేస్తారని చెప్పి ఇప్పుడు జెన్‌పాక్ట్‌ని హైర్ చేసుకుందాం అనుకుందాం. సో, జెన్‌పాక్ట్ టీమ్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తారు. మెయింటైన్ చేసి అంటే బిహాఫ్ ఆఫ్ ఏబీసీ కంపెనీ జెన్‌పాక్ట్ టీమ్ అకౌంట్స్ మెయింటైన్ చేసి ఆ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా వాళ్ళ కోసం ఏబీసీ కంపెనీ కోసం జెన్‌పాక్ట్ ప్రిపేర్ చేస్తుంది. అర్థమైందా? సో, ఇప్పుడు ఇక్కడ ఇది ప్రొవైడ్ చేసి అకౌంటింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. సో, ఈ డాక్యుమెంట్స్ అంటే ఎంట్రీస్ ఇవన్నీ కూడా ఆబ్వియస్‌లీ వీళ్ళే పోస్ట్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు హైర్ చేసుకుంటారు కదా! దీనికోసం ఏబీసీ కంపెనీ కోసం. హైర్ చేసుకొని చేసుకుంటారు. సో, ఇది వీళ్ళతోటి సంబంధం లేదు. ఏబీసీ కంపెనీకి సంబంధం లేదు. వాళ్ళకి కావాల్సిన ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళకి అకౌంట్స్ ప్రాపర్‌గా ఉండడం. వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్, వాళ్ళకి కావాల్సిన రిపోర్ట్స్ ఇవన్నీ కూడా ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తే చాలు. ఎవరిని హైర్ చేసుకుంటున్నారు? ఏ పొజిషను? అండ్ వాళ్ళ సాలరీస్ ఏంటి? ఇవన్నీ కూడా ఏబీసీ కంపెనీ తోటి అసలు ఏ మాత్రం అవసరం లేదు. ఇట్స్ కంప్లీట్‌లీ బేస్డ్ ఆన్ జెన్‌పాక్ట్ కంపెనీ. అంటే ఎవరైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారో సో, ఆ కంపెనీకి సంబంధించింది. ఎందుకు అనంటే ఇప్పుడు ఇనీషియల్‌గా ఈ ఏబీసీ కంపెనీ ఐ మీన్ అకౌంట్స్ మెయింటైన్ చేయడం కోసం ఒక బడ్జెట్ మాట్లాడుకుంటారు. ఒక కాంట్రాక్ట్ మాట్లాడుకుంటారు. ఆ బడ్జెట్ తగ్గినట్టు వీళ్ళు హైర్ చేసుకుంటారు అంతే. అర్థమైందా? ఇప్పుడు వీళ్ళేదన్నా ఈ ఏబీసీ కంపెనీ తక్కువ బడ్జెట్ ఇవ్వలేదు, తక్కువ బడ్జెట్ అన్నప్పుడు వీళ్ళకి లాస్ వస్తుందా లేదా? వస్తుంది సార్. అందుకే వీళ్ళు జాబ్ తీసేస్తారు. వాళ్ళకి లాస్ రాకూడదు కదా! ఓకే. సో, ఆ టైప్‌లో మనకిక్కడ ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు ఈ సినారియోలో హూ ఈస్ క్లయింట్? ఏబీసీ కంపెనీస్. హూ ఈస్ సర్వీస్ ప్రొవైడర్? జెన్‌పాక్ట్. సో, ఇందాకల మనం చెప్పుకున్నాం కదా! సో, యూ ఆర్ హైర్ ఫర్ ద జెన్‌పాక్ట్ అకౌంట్స్. ఈ సినారియోలో జెన్‌పాక్ట్ క్లయింట్ ఓన్‌గా చేసుకుంది కదా సార్. ఆబ్వియస్‌లీ జెన్‌పాక్టే క్లయింట్, జెన్‌పాక్టే జెన్‌పాక్ట్ సర్వీస్. దాంట్లో సర్వీసెస్. క్లయింట్ సర్వీస్ ప్రొవైడర్ ఇదేం లేదు. యూ ఆర్ డైరెక్ట్‌లీ మెయింటైనింగ్ ద అకౌంట్ టు ద జెన్‌పాక్ట్ అంతే. జెన్‌పాక్ట్. దట్స్ ఇట్. డైరెక్ట్‌గా అకౌంట్స్ దానికోసమే మీరు మెయింటైన్ చేస్తున్నారు. దట్స్ ఇట్. ఇప్పుడు ఇది ఎందుకు నేను చెప్పాను అంటే, మీరు ఇంటర్‌వ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళినప్పుడు ఓకే. సో, మీ క్లయింట్ ఎవరు అని అడుగుతారు. అర్థమైందా? మీ క్లయింట్ ఎవరు అని అడుగుతారు. అప్పుడు మీరేం సమాధానం చెప్తారు? హూ ఈస్ యువర్ క్లయింట్ అంటే? అర్థమైందా? క్లయింట్ ఎవరు అనేది ఇప్పుడు అర్థమైందా మీకు? అర్థమైంది సార్. అర్థమైంది. ఒకవేళ మీరు చెప్పొచ్చు. సో, ఐ యామ్ డైరెక్ట్‌లీ
నేను డైరెక్ట్ గా అకౌంట్స్ మెయింటైన్ చేసేది ఈ కంపెనీకి, మాకు క్లయింట్ ఎవరు లేదు. సో నేను ఈ కంపెనీకి ఈ కంపెనీ అకౌంట్స్ నేను మెయింటైన్ చేస్తున్నా కాబట్టి వీ డోంట్ హ్యావ్ ఎనీ క్లయింట్. ఆర్ ఎల్స్ ఇఫ్ యు ఆర్ అ సర్వీస్ ప్రొవైడర్, మీ క్లయింట్ ఎవరు అని అంటే, సో క్లయింట్ వచ్చేసరికి ఇతను, వీళ్ళకి మేము అకౌంట్స్ ప్రొవైడ్ చేస్తాము, అకౌంట్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తాము, సో ఇది ఇలా ఎలా చేస్తాము అని చెప్పి మీరు చెప్పుకోవచ్చు. అర్థమైందా? ఓకే సార్. జస్ట్ మినిట్. ఓకే, సో అండ్ ఇక్కడ చూస్తే జస్ట్ మినిట్. సో ఇక్కడ చూస్తే సేమ్ యాజ్ ఒక కైండ్ ఆఫ్, నేను ఇందాక మీకు చెప్పాను డెవలప్మెంట్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్ అని చెప్పి కొన్ని వర్డ్స్ వాడాను, గుర్తుందా? ఎస్ సార్. సో ఇక్కడ డెవలప్మెంట్ సర్వరు అండ్ ప్రొడక్షన్ సర్వరు అనేది ఏంటి అని అంటే, సో మనకి ప్రతి ఒక్క దానికి కూడా అంటే నార్మల్గా, సో దేర్ ఆర్ 3 డిఫరెంట్ క్లయింట్స్ అనేది ఉంటుంది ప్రతి ఒక్క దాంట్లో, 3 డిఫరెంట్ క్లయింట్స్. అది మీకు ఎలా చెప్పాలి అంటే, సో కైండ్ ఆఫ్ ఐ మీన్ సిస్టమ్ ల్యాండ్స్కేప్ అని చెప్పొచ్చు దాని వర్డ్, బట్ ఐ విల్ టెల్ యూ. సో వాట్ ఈస్ వాట్ అనేది తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో డెవలప్మెంట్ client, testing client, production client. Development client to testing client to production client. So just a minute. So I'm moving this production client to here. సో ఈ మూడు కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ వన్. ఎలా, ఎందుకు అని అంటే, ఇప్పుడు డెవలప్మెంట్ క్లయింట్ ఉంది కదా, సో డెవలప్మెంట్ క్లయింట్ అంటే ఈజ్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ది సర్వర్ అనుకోండి, వన్ ఆఫ్ ది సర్వర్. ఇప్పుడు ఈ కన్సల్టెంట్ ఉందా, ఈ కన్సల్టెంట్ ఏం చేస్తాడు, వర్క్ అంతా కాన్ఫిగర్ చేస్తారు అండ్ క్రియేట్ చేస్తారు కంపెనీస్ అన్ని. సో ఎగ్జాక్ట్లీ. సో ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ అంతా కూడా ఇతనే చేస్తాడు. ఒక ఎంట్రీ పోస్ట్ చేయడానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ కాన్ఫిగరేషన్ ఏదైతే ఉందో ఆ కాన్ఫిగరేషన్ అంతా కూడా కన్సల్టెంటే చేస్తాడు. సో ఈ కాన్ఫిగరేషన్ అంతా కూడా జరిగేది ఈ డెవలప్మెంట్ క్లయింట్లోనే. డెవలప్మెంట్ క్లయింట్ ఆర్ డెవలప్మెంట్ సర్వర్ అనుకోండి, డెవలప్మెంట్ సర్వర్. ఓకే, సో ఆల్ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ నీడ్ టు బి డన్ ఇన్ డెవలప్మెంట్ సర్వర్. అంతే, డెవలప్మెంట్ సర్వర్లోనే కాన్ఫిగరేషన్ అనేది జరుగుతుంది. సో అండ్ టెస్టింగ్ సర్వర్ ఉందా, సో టెస్టింగ్ సర్వర్లో ఏం జరుగుతుంది, దీని నేమ్ బట్టి ఈజీగా చెప్పొచ్చు మనం. టెస్ట్ చేస్తారు సార్ వాళ్ళు రాసిన కన్సల్టెంట్ రాంగ్ ఉందా రైట్ ఉందా అని. ఎగ్జాక్ట్లీ. సో డెవలప్మెంట్ సర్వర్లో ఏదైతే కాన్ఫిగరేషన్ జరిగిందో ఆ కాన్ఫిగరేషన్ అంతా కూడా టెస్ట్ చేస్తారు. అంటే ఏదన్నా ఎర్రర్స్ వస్తున్నాయా, ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా, సో ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. సో వన్స్ టెస్టింగ్ సర్వర్లో ఎలాంటి ఇష్యూ లేదు, సో అంతా కూడా ప్రాపర్గా ఉంది అని అనుకున్నప్పుడు దెన్ అప్పుడు మాత్రమే ఏదైతే డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్ చేశారో దాన్ని ప్రొడక్షన్ సర్వర్కి మూవ్ చేస్తారు. అర్థమైందా? ప్రొడక్షన్ సర్వర్కి మూవ్ చేస్తారు.
సో మనం ఇప్పుడు ఏ సర్వర్లో వర్క్ చేస్తున్నాం, ఏ సర్వర్లో వర్క్ చేస్తాం మనం? ప్రొడక్షన్ సర్వర్. ప్రొడక్షన్ లో. అది. సో మనం వర్క్ చేసేది ప్రొడక్షన్ సర్వర్లో మనం వర్క్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. సో డెవలప్మెంట్ సర్వరు అండ్ టెస్టింగ్ సర్వరు ఇవన్నీ కూడా సో బ్యాక్ ఎండ్ లో ఒక కన్సల్టెంట్ చేసిన కాన్ఫిగరేషన్ అంతా కూడా కరెక్ట్ గా ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం ఈ ఈ ఈ డెవలప్మెంట్ సర్వర్ లో కాన్ఫిగరేషన్ చేస్తే ఈ టెస్టింగ్ సర్వర్ లో చెక్ చేస్తారు, టెస్టింగ్ చేస్తారు. సో వన్స్ అంతా కూడా కరెక్ట్ గా ఉంది, సో నో ఎర్రర్స్ అని అనుకున్నప్పుడు, సో దెన్ దే విల్ ట్రాన్స్ఫర్ దోస్ కాన్ఫిగరేషన్ టు ద ప్రొడక్షన్ సర్వర్. ప్రొడక్షన్ సర్వర్ కి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దెన్ వీ కెన్ పోస్ట్ ద ఎంట్రీస్ ఇన్ అవర్ ఎండ్. సో మనం ఎంట్రీస్ అనేది పోస్ట్ చేయగలం. సో అదే ఈ ప్రొడక్షన్ సర్వర్. మళ్ళీ మీరు ప్రొడక్షన్ సర్వర్లో ఎప్పుడు జాయిన్ అయ్యారు అది ఇది అని అన్నప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ప్రొడక్షన్ సర్వర్ అంటే ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అని కాదు, మనం వర్క్ చేసే ఫ్లోరే ప్రొడక్షన్ సర్వర్. ఓకే, అంటే ప్రొడక్షన్ సర్వర్ ఇలా అని స్పెసిఫిక్ గా మెన్షన్ చేయరు కొంతమంది. ప్రొడక్షన్ ఫ్లోరు అది ఇది ఇలా ఈ కైండ్ ఆఫ్ వర్డ్స్ అనేది యూజ్ చేస్తారు. ప్రొడక్షన్ ఈజ్ నథింగ్ బట్ మనం వర్క్ చేసేది, అంటే లైక్ మనం ఏవైతే డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తామో సో అదే. అర్థమైందా? అండ్ అదే విధంగా మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, సో ఈ ఎంట్రీస్ అనేది పోస్ట్ చేస్తాము అని చెప్పి, రైట్? ఈ ఎంట్రీస్ పోస్ట్ చేస్తాము అని చెప్పి చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ డెబిట్ క్రెడిట్ అని ఇచ్చాము, అవునా? డెబిట్ క్రెడిట్ అని ఇచ్చాము. సో ఇక్కడ మాన్యువల్ గా ఎలానే ఇస్తారా? దీనికి ఏదైనా డెబిట్ కి అంటే డెబిట్ ని డెబిట్ అనే అంటారా, లేదంటే ఏదన్నా కైండ్ ఆఫ్ అదర్ వర్డ్స్ ఉంటుందా SAP లో? పోస్టింగ్ కీస్ ఉంటాయి కదా. ఎగ్జాక్ట్లీ. సో మనకి ఇన్ రియల్ టైమ్ సినారియోలో మనం నేర్చుకున్న దాని ప్రకారం డెబిట్ క్రెడిట్ అని అంటాం. SAP లో వచ్చేసరికి ఒక నెంబర్ తోటి మనం పిలుస్తాం డెబిట్స్ అండ్ క్రెడిట్స్ ని, ఒక నెంబర్ తోటి. 40 పోస్టింగ్ కీ అంటే ఈజ్ నథింగ్ బట్ డెబిట్. ఓకే, 50 పోస్టింగ్ కీ అంటే క్రెడిట్, ఈజ్ నథింగ్ బట్ క్రెడిట్. ఇది ఈ 40-50 అంటే 40 అంటే డెబిట్, 50 అంటే క్రెడిట్, అంటే ఇది కేవలం జనరల్ లెడ్జర్ అకౌంట్స్ కి సంబంధించింది మాత్రమే. మళ్ళీ అకౌంట్స్ వెండర్ కి మారుతుంది, కస్టమర్ కి మారుతుంది. ఓకే, GL పాయింట్ ఆఫ్ వ్యూలో వేర్ ఎవర్ GL అకౌంట్ ఈస్ ఇన్వాల్వ్డ్, ఒక GL అకౌంట్ ఇన్వాల్వ్ అయ్యింది అని అంటే సో అది డెఫినెట్ గా అప్పుడు యూజ్ చేయాల్సిన పోస్టింగ్ కి 40-50. అర్థమైందా? GL అకౌంట్ ఇన్వాల్వ్ అయ్యిందంటే 40-50 యూజ్ చేయాలి. ఒకవేళ వెండర్ రిలేటెడ్ థింగ్స్ ఏమైనా ఉన్నాయంటే అప్పుడు మనం వేరేది యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఐ విల్ షేర్ వన్ డాక్యుమెంట్ విత్ యూ, జస్ట్ అ మినిట్. సో ఇక్కడ వాట్ ఈస్ క్లయింట్, లైక్ హూ ఈస్ క్లయింట్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాను. హూ ఈస్ క్లయింట్. ఓకే, ఇక్కడ టైప్ మెన్షన్ చేసి ఉంది కదా, ఒకసారి చదవండి. కెన్ యూ ప్లీజ్ రీడ్ ఇట్ ఇఫ్ ఎనీవన్? ఇది చదవండి, కనిపిస్తుందా స్క్రీన్? హలో Sir, can you Yes, please sir. increase the font size? Okay. Okay. Yes, sir. Done. Can you please read it? If any company has through to implement SAP software in their company, firstly they need to purchase software from
SAP India, sir. Then And the price of the software is based on the number of users. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ పర్చేస్ చేస్తున్నాం. ఆ సాఫ్ట్వేర్ పర్చేసెస్ అనేది దీని మీద డిపెండ్ అవుతుందనంటే ప్రైస్ ఆఫ్ ది యాక్సెస్, అంటే ఎంతమంది యూజర్స్ కి మనం ఈ అకౌంట్ అంటే యూజర్ క్రియేషన్ చేస్తాం. సో ఎంతమంది యూజర్స్ ఎస్ఏపికి లాగిన్ చేయాలి, అంటే లైక్ ఎంతమంది యూజర్స్ ఈ ఎస్ఏపిని యూజ్ చేయాలి వాళ్ళ కంపెనీలో అనేది ఉంటుందో, సో ఆ యూజర్ కౌంట్ ని బేస్ చేసుకొని ఆ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ప్రైస్ అనేది డిపెండ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్. Once that company purchased software from SAP India, need to hire engage other company like TCS, Wipro, Infosys or implementation purpose. సో వన్స్ ఆ కంపెనీ ఎస్ఏపి పర్చేస్ చేసిన తర్వాత, సో దే నీడ్ టు ఎంగేజ్ విత్ అదర్ కంపెనీస్ లైక్ టీసీఎస్ కానీ ఇప్రో కానీ, అంటే ఏదైతే టైప్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారో లైక్ విప్రో ఆర్ టీసీఎస్, ఇన్ఫోసిస్, సో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఇంప్లిమెంటేషన్ అనేది చేసేలా చేస్తారు. ఓకే, సో ఆఫ్టర్ సో పర్చేజర్ కంపెనీ అండ్ ఇంప్లిమెంటేషన్ కంపెనీ. పర్చేజర్ కంపెనీ అంటే ఎవరైతే ఎస్ఏపి సాఫ్ట్వేర్ పర్చేస్ చేస్తారో వాళ్ళు, అండ్ ఇంప్లిమెంటేషన్ కంపెనీ ఎవరినైతే మనం హైర్ చేసుకుంటామో ఫర్ ద ఇంప్లిమెంటేషన్ కోసం ఆ కంపెనీ వాళ్ళు కొంతమందిని హైర్ చేసుకుంటారు ఏది ఇంప్లిమెంటేషన్ కోసం. ఇప్పుడు ఈవెన్ దో మీకు ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా కన్సల్టెంట్ గా జాబ్స్ వస్తున్నాయంటే అది ఇదే. ఏదన్నా ఒక న్యూ కంపెనీ ఒక సాఫ్ట్వేర్ పర్చేస్ చేస్తారు, దాన్ని ఇంప్లిమెంటేషన్ కోసం రిసోర్సెస్ ని హైర్ చేసుకుంటారు. ఓకే, సో ఇక్కడ ఈ సినారియోలో XYZ కంపెనీ అనేది ఇదే ఇక్కడ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ని పర్చేస్ చేసి వాళ్ళ కంపెనీలో ఇది ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకుంటున్నారు, ఎస్ఏపిని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు. సో ఆ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండే డిపార్ట్మెంటు, ఎస్ఏపిలో ఉండే మాడ్యూల్స్ ఇప్పుడు ఇక్కడ టీసీఎస్ ని హైర్ చేసుకున్నారు. సో వాళ్ళు పిలిచే నేమ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ ఒక కంపెనీ ఉంటే ఆ కంపెనీలో అకౌంట్స్ మేనేజర్ అని అంటాం, అవునా, ఇన్ జర్నల్ టర్మ్స్. సో అకౌంట్స్ మేనేజర్ అంటే అకౌంట్స్ రిలేటెడ్ మాడ్యూల్ ఏముంది ఎస్ఏపిలో, ఎఫ్ఐ. సో ఆ ఎఫ్ఐని కాన్ఫిగర్ చేసే పర్సన్ ని వీ కెన్ కాల్ హిమ్ యాజ్ ఏ ఎఫ్ఐ కన్సల్టెంట్. అర్థమైందా? సో ఎఫ్ఐ కన్సల్టెంట్. పర్చేస్ డిపార్ట్మెంట్ ని మనం ఎస్ఏపిలో ఎంఎం మాడ్యూల్ అని పిలుస్తాము. సో ఇక్కడ ఎంఎం కన్సల్టెంట్ అంటే ద వే ఆఫ్ టర్మినాలజీ విల్ బి డిఫరెంట్ బేస్డ్ ఆన్ ద కంపెనీని బట్టి. నార్మల్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో అక్కడ పిలిచే టర్మినాలజీ విల్ బి డిఫరెంట్. అదే కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో పిలిచే టర్మినాలజీ విల్ బి డిఫరెంట్. అర్థమైందా? గాట్ ఇట్? Yes, sir. సో అండ్ అదే విధంగా ప్రాజెక్ట్ క్రియేషన్, ద వే హౌ ద ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేస్తారు, అండ్ మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఇది ఎస్ఏపి కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, అండ్ మీకు చెప్పిన SAP మెథడాలజీ కూడా ఇక్కడ ఉంటుంది. ఓకే, సో అండ్ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ కోడ్స్ ఇవన్నీ మీకు షేర్ చేస్తాను. ఓకే, మీరు ఒకసారి రేపు చూడండి, ఐ మీన్ దీన్ని ఒకసారి చూసి నాకైతే ఈ 4 కూడా నాకు చెప్పాలి మీరు. Okay, sir. ఓకే, ఈ Okay, sir. 4 మీరు చెప్పాలి. సో ఇప్పుడు మనం చెప్పుకున్న దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా డౌట్స్ ఉన్నాయా? యూ అండర్స్టాండ్ లైక్ వాట్ ఈస్ మీన్ బై ఎస్ఏపి అండ్ వాట్ ఈస్ మీన్ బై ఎండ్ యూసర్? కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్క్స్ ఏ విధంగా జరుగుతుంది, ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫస్ట్ ఎంటర్ అయ్యే ముందు బ్యాక్గ్రౌండ్ లో జరిగే వర్క్, బ్యాక్గ్రౌండ్ లో జరిగే థింగ్స్ ఇది. అర్థమైందా? Yes, sir. సో వన్స్ ఇది జస్ట్ మీకు అంటే ఆబ్వియస్లీ ఇది ఎక్కడైనా వెళ్ళినా కూడా ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కూడా ఇవి టచ్ చేయరు, డైరెక్ట్ గా వెళ్ళిపోతారు. బట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం ఒక దాంట్లో దేంట్లైనా ఇన్వాల్వ్ అవ్వడానికి ముందు గోపి కొంచెం వీటిలోకి వెళ్ళండి.
సో ఆబ్వియస్లీ మనం ఏదైనా ఒక దాంట్లో వెళ్ళేటప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుంది అనేది మనం ఒకటి తెలుసుకుంటే కొంచెం బెటర్ గా ఉంటుంది కాబట్టి, సో ఫర్ దట్ రీజన్ నేను ఇది చెప్పాను. సో ఐ థింక్ ఇది మీకు అట్లీస్ట్ వన్ కైండ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కానీ ఛాన్స్ ఉంటుంది అనుకోండి. Yes, sir. Yes, sir. సో అండ్ ఇప్పుడు నేను ఏదైతే డాక్యుమెంట్ చూపించానో సో అది నేను మీకు షేర్ చేస్తాను, అది ఒకసారి చూడండి. అండ్ మీకు అది ఏదన్నా అర్థం కాలేదు అని అంటే కనుక సో నాకు ఒకసారి మండే రైస్ చేస్తే దెన్ వీ కెన్ డిస్కస్ అబౌట్ ఇట్. ఓకే, Okay, sir. Okay. సో ఇఫ్ యూ హ్యాడ్ ఎనీ పాయింట్ యూ కెన్ రైస్ ఆర్ యూ కెన్ డ్రాప్ అవుట్. Okay, sir.